ధన్యవాదాలు మిత్రులారా. సభాధ్యక్షుడు పెద్దలు రవీంద్ర గారికి, ఆపరేషన్ కగారిని వెంటనే ఆపాలని సరాసరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం సమర్పించడం కాకుండా శాంతి చర్చలు జరపండి, వాంట్ పీస్ అని కోరినటువంటి ఉన్నా గద్దర్ గారికి, వెన్నెలమ్మకి, యాదగిరి గారికి, జేపీ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఆపరేషన్ కగారు అనేది ఎంత బేబచ్చైన గవర్నమెంట్ ఇష్యూ అనేది పెద్దలందరూ వ్యక్తం చేశారండి. ముఖ్యంగా ఆపరేషన్ కగారు విషయంలో మేము కూడా ఆపరేషన్ కగారుని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్ గా శాంతి జరపాలి అని ఈ రౌండ్ టేబుల్ సమావేశించినటువంటి బుద్ధిజీవులు, మేధావులు, మానవ హక్కు సంఘ నాయకులు, పెద్దలు, మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయులు ముఖ్యంగా ఆపరేషన్ కగారిని ఆపాలని ఎందుకు కోరుకుంటున్నాం? శాంతి కావాలి కాబట్టి. ఓ నరేంద్ర మోడీ గారు, ఓ అమిత్ షా గారు మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ని మీరు ఎవరో ట్రంప్ గారు చెప్పారనో లేకపోతే పాకిస్తాన్ వారు ప్రాధాన్యపడ్డారనో మేము ఆపేశాం, చర్చలు జరిపాం, యుద్ధం ఆపేశాం, వి వాంట్ పీస్ అని మీరు ఆపరేషన్ ఆపేదే కానీ ఆపరేషన్ కగారిని మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే, ఏ ఉద్యమకారులైతే ఈ మూల సంపద, మూలవాసులకే చెందాలి. ఫిఫ్త్ షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలుపరచండి. 170 యాక్ట్ ని మీరు అమలుపరచండి. కోటా నాగపూర్ 20 యాక్ట్ ని మీరు అమలుపరచండి. ఏ ఆదివాసీ హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, రాజ్యాంగ పెద్దలు కానీ ఏ నిర్ణయం చేశారో ఈ రాజ్యాంగంలో ఆ ఎస్టీ రైట్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని యుద్ధం చేస్తున్నటువంటి నక్సలైట్స్. ఆపరేషన్ కగారితో మీరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు, కానీ మేము శాంతి కోరుకుంటున్నాం. ఎందుకంటే యుద్ధంలో మేము వస్తామని కాదు, మేము ఆల్రెడీ ప్రాణాలు తెగించవచ్చాము. ఇక్కడికి అమ్మని, బాబుని, సమస్తాన్ని, సంపదని, ఇల్లుని, వాకిని, ఊరిని, ఓడిని సమస్తాన్ని కూడా వచ్చాము రైట్ జస్టిస్ కోసం. ప్రాణంకి మా భయం లేదు, ప్రాణం మేము తీసుకోలేదు. మా కోసం మిమ్మల్ని శాంతి జరుపునట్లా, మా కోసం మీరు కాలు ప్రాపించినట్లా ఇది నేను బ్యాటిల్ పోయి అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు, ఆదివాసులు చదవకూడదు, ఎవరూ చదవకూడదు, బతకాలి అని మహోన్నత ఆశయంతో ఆ ఉద్యమకారులు శాంతి జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతి జరపరండి. ఇదేం లేదండి. భారతదేశం పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు, కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భరతమాత బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతి జరపడం అమాననీయం, అమానవీయం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆపరేషన్ కగారిని ఆపి శాంతి జరిపించారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ కగార్. కగార్ అంటే అంతం. దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ ది గవర్నమెంట్ అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే వాట్ ది నక్సలైట్స్, వాట్ ది నక్సలైట్స్. ఆకలి ఉన్నంత కాలం, దోపిడి ఉన్నంత కాలం, పీడన ఉన్నంత కాలం అడిగినూరు నక్సలైట్, అడగనూడు ఆల్ రైట్. They are nexlite. So what? But don't forget, they are the children of our country, the people of our country, our nation. మన భారతమాత బిడ్డల వాడు సార్. నేను హిందూ రిక్వెస్ట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇంకో విషయం విజ్ఞప్తి చేస్తున్నా మీకు. మీరు హిందూ పార్టీ అంటారు, మీరు హిందువుల కోసం పనిచేస్తూ ఉంటున్నారు, మన హిందూ దేశం అంటున్నారు మీరు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి. ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే, ఎవరు మరణించినా సరే అంత వాల్యూ ఇస్తారు. అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబర కేసరావు కెప్టెన్ దళపతి మావోయిస్టు పార్టీ అధినేత నాయకుడు ఈ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన మిసెస్ గారు వచ్చి, ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బతుకాయన మాకు అప్పగించండి అంటే మీరు అప్పగించరా సార్?
ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మహానుభావులు ఉన్నారో వీళ్ళు వాళ్ళందరూ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద వచ్చి వాళ్ళ యొక్క సవాళ్ళు అప్పించండి, మేము కర్మకాలు పంపించుకుంటామంటే మీరు అప్పించరా సార్? ఇక మీరే హిందూ పార్టీ అండి, మీరే హిందూ. మీరు హిందూ కర్మకాండని కూడా మీరు జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇక మీరే హిందువు. ఒకే రెస్పెక్ట్ హిందూయిజం. ఇవ్వండి సార్, బతుకలు ఇవ్వండి సార్, శాంతం జరపండి సార్, ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్. ఎందుకంటే నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ ప్రప్రదంగా ఎక్కడైతే బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం పుట్టిందో, తారుమారుగా నాయకత్వం ఏర్పడిందో, ఆ తర్వాత శ్రీకాకుళం ఉద్యమం జరిగింది 69లో. అప్పుడు జవహర్లాల్ హోమ్ మినిస్టర్, వెంకటపక్షు, నాలుపట్ల కైలాసం, పంచాయతీ కృష్ణమూర్తి, ఉమ్మల ఎందరో విరాజ వీరులు మహానుభావులు చాలా మంది చనిపోయారు. ఉద్యమాన్ని మీరు అనుసరిస్తున్నారని పోలా. ఉద్యమం స్టిల్ గోయింగ్ ఆన్. ఈ సంబల్ హేల్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఉద్యమం చనిపో. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు, ఆపరేషన్ గ్రేహౌన్స్ పెట్టారు, అనుసరి మొదలైంది, యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఆటంకవాదులకు ఎట్టి పట్టులు తాగులు దేశంలోని ఆపరేషన్ గ్రీన్ హౌస్ పెట్టారు. మళ్ళా యుద్ధం మొదలైంది, మళ్ళా కాల్పులు, మళ్ళా తాగులు, విభత్సం దాను. అయినా యుద్ధం ఆగలా. సల్వా జూడం పెట్టారు. ది మీనింగ్ ఆఫ్ సల్వా జూడం. అన్నదమ్ముల మధ్య కొట్లాట, ఆదివాసుల మధ్య కొట్లాట, ఆదివాసులతో ఆదివాసి చంపేయడానికి పుట్టిన కుట్రలో భాగమే సల్వా జూడం. అదే అయింది. అనేక మంది చనిపోయారు. మళ్ళా గర్భాప్తి అన్నారు. ఎవరైతే ఉద్యమాల్లోకి వెళ్ళారో మీరంత బాగా కింద పడేసేయండి, గర్భాప్తి ఇంటికి తిరిగి వచ్చేయండి, మేము ఇప్పుడు పథకాలు పెడతామని చెప్పారు. అది వచ్చేసారా? వచ్చిన చేస్తున్నారు. అయింది. మళ్ళా అమిత్ షా ఏకంగా మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి కావాలి, ముక్తి భారత్ మావోయిస్టులను అడిగినా ఎవరితో ముక్తి చేస్తారండి? ఆకలి దోపిడీ పోయినంతకాలం తిరుగుబాటు తప్పదు. అయిపోయింది. కూడా ఆపరేషన్ కగారు అన్నారు మీరు. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగారు పేరు చెప్పి దయించి ఇంకెవరిని చంపగలుగుతారు. వై యు ఆర్ కిల్లింగ్ లైక్ దిస్? పాకిస్తాన్ తో చర్చ జరుపుకునేవాడు ఇండియా బిడ్డలతో మీరు ఎందుకు చర్చ జరుపుకున్నాం? మేము వస్తున్నాం చర్చలకి, మాతో చర్చ జరుపుకుని వాలంటీర్గా వాళ్ళు ఆడుకుంటే వైకుంఠ హానర్థం. శత్రుని కూడా హానర్ చేసే లక్షణం యుద్ధ ఒప్పందంలో ఉంది. రెస్పెక్ట్ ఒప్పందం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? మాకు రోడ్లొద్దు, మాకు విద్య కావాలి, వైద్య కావాలంటున్నారు కదా ఆదివాసీలు. ఎందుకు రోడ్లొద్దు అంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మ, ఆ తల్లి అడవి, మా అమ్మ అడవి తల్లి మా అమ్మ. కానీ మా అమ్మ కింద, మా అమ్మ కడుపులో సమస్త కళ్యాణున్నాయి. బంగారం, ఇనుము, మ్యాగ్నీస్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కోటానుకోట వస్తుంది. అది మీకు కావాలి. అది మీరు పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి, అది కార్పొరేట్కి అప్పచెప్పాలి, అది అంబానీలు, ఆదానీలు, జిందాలు, వేదాంతాలు వాళ్ళకి అప్పచెప్పాలి. 6 lane రోడ్స్ కావాలి. 6 lane రోడ్స్ టు దండకారణ్య టు అమరావతి, దండకారణ్య టు ఢిల్లీ, దండకారణ్య టు బాంబే. ఆ వ్యాపారం కావాలి. కాబట్టి మీరు ముందుగా బిహేవ్ చేయట్లేదు నరేంద్ర మోడీజీ. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎ బిజినెస్ ఫోర్ మాంగర్. మై హంబుల్ రిక్వెస్ట్, బిజినెస్ ద్వారా కొమ్ము కాయకండి. ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ది రియల్ బుద్ధిస్ట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ ఉంటే ఆదివాసియే. బుద్ధ భగవాన్ ఏం చెప్తాడు? ఎవరైతే కోరికలకు మూల కారణాలు కోరికలు, అలాంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారు దుఃఖాలకు మూల కారణం అవుతారు. కాబట్టి తినడం, ఉండడం, పండడం, ఈ మూడో తెలిసిన ఆదివాసులకి నిజంగా ఇలా హింస చేయకుండా వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద వాళ్ళకి ఇచ్చి ఈ భవిష్యత్తు ఇంప్లిమెంట్ చేసి కాన్సెప్ట్ అమలు పరిచి ఆదివాసీ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, అన్నిటి నుంచి ఎవరైతే జీవితాలు కూడా ప్రాణంగా పెట్టి త్యాగం చేస్తున్నారో ప్రజల కోసం, వాళ్ళ కోసం, అందరూ బతకడం కోసం వెంటనే మీరు ఆపండి, శాంతి జరపండి. ధన్యవాదాలు. థ్యాంక్స్.